ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 11 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సర్వులకు శాశ్వతమైన సుఖశాంతుల మార్గంను తెలియచేయటం మీ కర్తవ్యం. శాంతిగా ఉండండి, శాంతినే బహుమతిగా ఇవ్వండి. ప్రశ్న: ఏ గూహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు అనంతమైన బుద్ధి కావాలి, అంటే విశాలమైన బుద్ధి కావాలి? జవాబు: డ్రామాలో ఏ దృశ్యం ఏ సమయంలో నడవాలో ఆ సమయంలోనే నడుస్తుంది. దీనికి ఖచ్చితమైన ఆయువు ఉంది. తండ్రి కూడా తమ నిర్ధారిత సమయంలోనే వస్తారు. ఇందులో ఒక్క సెకండ్ కూడా తేడా వచ్చే అవకాశమే లేదు. పూర్తి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. ఈ నిగూఢమైన రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు విశాలమైన బుద్ధి అవసరం. పాట: ప్రపంచం మారినా మేము మారము. ఓం శాంతి. ఆత్మీయ తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు శాంతిధామము, సుఖధామాలకు మార్గాన్ని తెలియచేస్తున్నారు. ఈ సమయంలో మనుషులందరూ విశ్వంలో శాంతి కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా కూడా శాంతి కావాలని అనుకుంటున్నారు. విశ్వంలో కూడా శాంతి కావాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ మనసుకు శాంతి కావాలని అంటారు. ఇప్పుడు అది ఎక్కడి నుండి లభిస్తుంది? శాంతి సాగర్డు ఒక్క తండ్రి మాత్రమే. వారి నుండే వారసత్వం లభించగలదు. వ్యక్తిగతంగానూ లభిస్తుంది, హోల్సేల్గానూ లభిస్తుంది, అనగా అందరికీ లభిస్తుంది. ఏ పిల్లలైతే చదువుతున్నారో వారు మేము శాంతిని వారసత్వంగా తీసుకునేందుకు పురుషార్థం చేస్తున్నామని, ఇతరులకు కూడా దారిని తెలియజేస్తామని అర్థం చేసుకుంటారు. వారసత్వం తీసుకునేందుకు ఎవరు వచ్చినా రాకపోయినా విశ్వంలో శాంతి ఏర్పడాల్సిందే. అందరికీ శాంతినివ్వటం పిల్లల కర్తవ్యం. 2 లేదా 3కి వారసత్వం లభించినంత మాత్రాన లాభమేముంది? ఇది అర్థం చేసుకోలేరు. ఎవరికైనా మార్గం తెలియచేయబడుతుంది, కానీ నిశ్చయం లేని కారణంగా ఇతరులను తమ సమానంగా తయారు చేయలేరు. తండ్రి నుండి మాకు వరం లభిస్తుందని నిశ్చయబుద్ధి కలవారు అర్థం చేసుకుంటారు. ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ అని వరదానంనిస్తారు కదా. కేవలం అనడం వలన ఆశీర్వాదం లభించదు. ఎవరైనా ఆశీర్వాదం అడిగితే మీకు శాంతి కావాలనుకుంటే ఇలా పురుషార్థం చేయమని చెప్పండి. శ్రమ చేస్తే అన్నీ లభిస్తాయి. భక్తి మార్గంలో ఎన్ని ఆశీర్వాదాలు తీసుకుంటారు? తల్లి, తండ్రి, టీచర్, గురువు మొదలైన వారందరి నుండి మేము సుఖంగా శాంతిగా ఉండాలని ఆశీర్వాదం కోరుకుంటారు. కానీ అలా ఉండలేరు. ఎందుకంటే ఇంతమంది మనుషులుండగా వారికి సుఖశాంతులు ఎలా లభిస్తాయి? శాంతి దేవా అని పాడతారు కూడా. ఓ పరంపిత పరమాత్మ, మాకు శాంతిని దానంగా ఇవ్వండి అని కోరుకుంటారు. కానీ వాస్తవానికి కానుక అనగా అడగకుండా తనకు తానుగా ఇచ్చే వస్తువు. ఇది నీకు కానుక లేక బహుమతి అని అంటారు. తండ్రి అంటారు, ధనము, ఇల్లు, దుస్తులు మొదలైన వాటిని ఎవరెంతగా ఇచ్చినా ఆ దానపుణ్యాలు అల్పకాలం కొరకే. మనుషులు మనుషులకిస్తారు. షౌకార్లు పేదవారికి లేదా షౌకార్లకు ఇస్తూ వచ్చారు. కానీ ఇది శాశ్వతమైన సుఖము మరియు శాంతి. ఇక్కడ ఎవరు ఒక జన్మ కొరకు కూడా సుఖశాంతులను ఇవ్వచాలరు. ఎందుకంటే వారి వద్ద లేనే లేవు. ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని సుఖము, శాంతి, పవిత్రతల సాగరుడు అని అంటారు. ఉన్నతమైన భగవంతుని మహిమయే గాయనం చేయబడుతుంది. వారి నుంచే శాంతి లభిస్తుందని కూడా తెలుసు. అయినా తిరిగి వారు సాధువులు, సత్పురుషుల వద్దకు వెళ్తారు. ఎందుకంటే భక్తి మార్గం కదా. కావున వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. అవన్నీ అల్పకాలిక పురుషార్థులు. పిల్లలైన మీకిప్పుడు అవన్నీ సమాప్తం అయిపోతాయి. మీరు ఇలా రాస్తారు కూడా, అనంతమైన తండ్రి నుండి 100% సుఖము, శాంతి, పవిత్రతల వారసత్వాన్ని పొందవచ్చు. ఇక్కడ 100% అపవిత్రత, దుఃఖం, అశాంతి ఉన్నాయి. అయినా మనుషులు అర్థం చేసుకోరు.
ఋషులు మునులు మొదలైన వారు పవిత్రంగా ఉన్నారు కదా అని అంటారు. కానీ వారు కూడా వికారాల నుండే జన్మించారు కదా. ఇది ముఖ్యమైన విషయం. రావణ రాజ్యంలో పవిత్రత ఉండచాలదు. సుఖం, శాంతి, పవిత్రతల సాగర్డు తండ్రి ఒక్కరే. మాకు శివబాబా ద్వారా 21 జన్మలు అనగా అర్ధకల్పం 2500 సంవత్సరాలకు వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. ఇది గ్యారంటీ. అర్ధకల్పం సుఖధామం, అర్ధకల్పం దుఃఖధామం. సృష్టిలో 2 భాగాలున్నాయి. ఒకటి కొత్తది, మరొకటి పాతది. అయితే కొత్తదిగా ఎప్పుడుంటుందో పాతదిగా ఎప్పుడవుతుందో ఎవరికీ తెలియదు. వృక్షం ఆయువు ఇంత ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు తండ్రి ద్వారా ఈ వృక్షంను, దీని ఖచ్చితమైన ఆయువును తెలుసుకున్నారు. ఇది 5000 సంవత్సరాల పురాతనమైన వృక్షం. దీని ఖచ్చితమైన ఆయువు గురించి మీకు తెలుసు. ఇతర వృక్షాల ఆయువుని గురించి ఎవరికీ తెలియదు. కేవలం అంచనా వేస్తారు. తుఫాను వచ్చి వృక్షం పడిపోయింది అంటే దాని ఆయువు సమాప్తం అయిపోతుంది. మనుషులకు కూడా అనుకోకుండా అకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ అనంతమైన వృక్షం ఆయువు పూర్తి 5000 సంవత్సరాలు. ఇందులో ఒక్కరోజు కూడా ఎక్కువ లేదు, తక్కువ కాచాలదు. ఇది తయారు చేయబడిన వృక్షం. ఇందులో తేడా వచ్చే అవకాశమే లేదు. డ్రామాలో ఏ దృశ్యం ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరుగుతుంది. ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. ఆయువు కూడా ఖచ్చితంగా ఉంది. కొత్త ప్రపంచ స్థాపన కొరకు తండ్రి కూడా రావాల్సి ఉంటుంది. వారు నిర్ధారిత సమయంలోనే వస్తారు. అందులో 1 సెకండ్ కూడా తేడా రాదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ బుద్ధి విశాలంగా అయింది కనుక మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. పూర్తి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. అందువల్లనే శివరాత్రి అని అంటారు. కృష్ణుని కొరకు జన్మాష్టమి అని అంటారు. శివుని జన్మను జన్మాష్టమి అని అనరు, శివరాత్రి అని అంటారు. ఎందుకంటే జన్మిస్తే మృత్యువు కూడా ఉంటుంది. మనుషులకైతే జన్మదినమని అంటారు. శివునికి మాత్రం ఎల్లప్పుడూ శివరాత్రి అని అంటారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. శివరాత్రి అని ఎందుకు అంటారో, జన్మాష్టమి అని ఎందుకు అనరో మీకు తెలుసు. వారి జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. ఇంకెవ్వరికి అటువంటి జన్మ ఉండచాలదు. శివబాబా ఎప్పుడు ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. శివరాత్రి అర్థమేమిటో మీకు మాత్రమే తెలుసు. ఇది అనంతమైన రాత్రి. భక్తి అనే రాత్రి పూర్తి అయి పగలు ప్రారంభమవుతుంది. బ్రహ్మరాత్రి మరియు పగలు అంటే ఇది బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది. ఒక్క బ్రహ్మ ఆట మాత్రమే నడవదు. ఇప్పుడు పగలు ప్రారంభమవ్వాల్సి ఉందని మీకు తెలుసు. చదువుతూ చదువుతూ వెళ్ళి తమ ఇంటికి చేరుకుంటారు. మళ్ళీ పగల్లోకి వస్తారు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి అని మహిమ చేపడుతుంది. అయినా ఎవరి బుద్ధికి ఈ విషయం తోచదు. వారి కలియుగం ఆయువు ఇంకా 40,000 సంవత్సరాలుందని, సత్యుగానికి లక్షల సంవత్సరాలున్నట్లు చెప్తారు. అలాంటప్పుడు సగం సగం లెక్క వీలు కాదు. కల్పం ఆయువు గురించి ఎవరికీ తెలియదు. మీకు పూర్తి విశ్వం ఆది మధ్య అంతాలు తెలుసు. 5,000 సంవత్సరాల తర్వాత ఈ సృష్టి చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. విశ్వం అలాగే ఉంటుంది. అందులో పాత్రను అభినయం చేస్తూ చేస్తూ మనుషులు ఇదేమీ ఆవగమనమని విసిగిపోతారు. ఒకవేళ 84 లక్షల జన్మల ఆవగమనమై ఉంటే ఏమైపోతుందో తెలియదు. తెలియని కారణంగానే కల్పం ఆయువును కూడా ఎక్కువగా చేసేశారు. పిల్లలైన మీరిప్పుడు తండ్రి సన్ముఖంలో చదువుతున్నారు. మేము ప్రాక్టికల్గా కూర్చుని ఉన్నామని లోపల అనిపిస్తుంది. పురుషోత్తమ సంగం యుగం కూడా తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుందో, ఏ విధంగా వస్తుందో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు అంటే ఎంత ఆనందం కలగాలి. మీరే కల్పకల్పం తండ్రి ద్వారా ఆస్తిని తీసుకుంటారు. అనగా మాయపై విషయాన్ని పొందుతారు, మళ్ళీ ఓడిపోతారు. ఇది బేహద్ ఓటమి గెలుపు. ఆ రాజులకైతే చాలా గెలుపు ఓటములు కలుగుతూ ఉంటాయి. అనేక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. చిన్న యుద్ధం జరిగి గెలిస్తే మేము ఇప్పుడు గెలిచామని అంటారు. ఏం గెలిచారు? చిన్న ముక్కను జయించారు. పెద్ద యుద్ధంలో ఓడిపోతే వారు తమ జెండాను క్రిందకు దించుతారు. మొట్టమొదట ఒక రాజు ఉంటాడు.
తర్వాత ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ పోతారు. మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. తర్వాత ఇతర రాజులు రావటం ప్రారంభమైంది. ఉదాహరణకి పోపును చూపిస్తారు. ప్రారంభంలో ఒకే పోపు ఉండేవాడు. తర్వాత నెంబర్ వారుగా ఇతర పోపులు కూడా కూర్చుంటూ వెళ్ళారు. మృత్యువుని గురించి ఎవరికీ తెలియదు కదా. బాబా మమ్మల్ని అమరులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. అమర్పురానికి యజమానులుగా చేస్తున్నారు కనుక ఎంత సంతోషంగా ఉండాలి. ఇది మృత్యులోకం, అది అమరలోకం. ఈ విషయాలను కొత్తవారెవ్వరూ అర్థం చేసుకోలేరు. పాతవారికి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కొత్తవారికి కలగదు. రోజురోజుకు వృద్ధి చెందుతూ ఉంటారు. నిశ్చయం పక్కా అవుతూ పోతుంది. ఇందులో చాలా సహనశీలత కూడా ఉండాలి. ఇది అసురీ ప్రపంచం కనుక దుఃఖం ఇవ్వటంలో ఆలస్యం చేయరు. మీ ఆత్మ చెప్తుంది, ఇప్పుడు మేము బాబా శ్రీమతంపై నడుస్తున్నాము. మేము సంగం యుగంలో ఉన్నాము. మిగిలిన వారందరూ కలియుగంలో ఉన్నారు. ఇప్పుడు మేము పురుషోత్తములుగా అవుతున్నాము. పురుషుల్లో ఉత్తమ పురుషులుగా చదువు ద్వారానే అవుతారు. చదువు ద్వారానే ముఖ్య న్యాయవాది మొదలైన వారిగా అవుతారు కదా. మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మీరు మీ పురుషార్థానుసారం పదవిని పొందుతారు. ఎవరెంతగా చదువుతారో వారికి అంత గ్రేడ్ లభిస్తుంది. ఇందులో రాజ్య పదవి గ్రేడ్ ఉంది. ఇలా ఆ చదువులో రాజ్య పదవి గ్రేడ్ లేదు. మేము రాజాది రాజులుగా అవుతున్నామని మీకు తెలుసు కనుక మీ లోపల ఎంత సంతోషం ఉండాలి. మేము డబల్ కిరీటదారులుగా చాలా ఉన్నతంగా అవుతాము. భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. నిరాకార తండ్రి వచ్చి ఎలా చదివిస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మనుషులు పిలుస్తారు కూడా, అయినా పావనంగా అవ్వరు. కామం మహాశత్రువు అని తండ్రి చెప్తున్నారు. మీరేమో ఒకవైపు పతిత పావన రండి అని పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చి పిల్లలు పతితత్వాన్ని వదిలేయండి అని చెప్తున్నా మీరెందుకు వదలకుండా ఉన్నారు అని తండ్రి అంటారు. తండ్రి ఒకవైపు మిమ్మల్ని పావనంగా చేస్తూ ఉంటే మరోవైపు మీరు పతితంగా అవరాదు కదా. చాలామంది ఇలా పతితంగా అవుతూ ఉంటారు. కొందరు బాబా పొరపాటు జరిగింది అని సత్యం చెప్తారు. ఏదైనా పాపకర్మ జరిగితే వెంటనే తెలపమని తండ్రి చెప్తారు. ఇందులో కొందరు సత్యం చెప్తారు, మరికొందరు అసత్యం చెప్తారు. అడిగేది ఎవరు? నేనేమి కూర్చుని ఒక్కొక్కరి లోపల ఏముందో తెలుసుకోను. ఇది అసంభవం. నేను కేవలం సలహానిచ్చేందుకు మాత్రమే వస్తాను. పావనంగా అవ్వకుంటే మీరే నష్టపోతారు. కష్టపడి పావనంగా అయ్యి మళ్ళీ పవిత్రంగా అయితే చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. స్వయం మేమే పతితంగా అయ్యాము. ఇతరులకు పావనంగా అవ్వమని ఎలా చెప్పగలమని సిగ్గుపడతారు. ఆజ్ఞను ఉల్లంఘన చేశామని లోపల తింటూ ఉంటుంది. ఇక్కడ మీరు తండ్రి ఎదుట నేరుగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. బాబా మనల్ని సుఖధామం, శాంతిధామాలకు యజమానులుగా చేస్తున్నారని మీకు తెలుసు. వారు అతి సమీపంలో హాజరుగా ఉన్నారు. మనం వారి ఎదుట కూర్చుని ఉన్నాము. ఇంతకుముందు ఇతనికి ఈ జ్ఞానం ఉండేది కాదు. ఈ జ్ఞానం ఇచ్చే గురువు కూడా లేరు. ఏ గురువైనా కేవలం ఒక్కరికే జ్ఞానంనిస్తారా? గురువుకు అనేక మంది శిష్యులు ఉంటారు కదా, ఒకరు మాత్రమే ఉండరు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. సద్గురువు ఒకరే. వారే మనకు మార్గాన్ని తెలియచేస్తారు. మళ్ళీ మనం ఇతరులకు తెలియచేస్తాము. మీరు అందరికీ తండ్రిని స్మృతి చేయమని చెప్పండి చాలు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని స్మృతి చేస్తేనే ఉన్నతమైన పదవి లభిస్తుంది. మీరు రాజాది రాజులుగా అవుతారు. మీ వద్ద లెక్కలేనంత ధనం ఉంటుంది. మీరు మీ జోలును నింపుకుంటారు కదా. బాబా మన జోలును పూర్తిగా నింపుతున్నారని మీకు తెలుసు. కుబేరుని వద్ద చాలా ధనం ఉండేదని అంటారు. వాస్తవానికి మీరందరూ కుబేరులే. మీకు వైకుంఠం అనే ఖజానా లభిస్తుంది. ఖుదా స్నేహితుడుగా ఉండే కథ, ఖుదా దోస్త్ కథ కూడా ఉంది. వారిని ఎవరు మొదట కలుస్తారో వారికి ఒక్కరోజు కొరకు రాజ్య పదవిని ఇచ్చేవారు. ఇవన్నీ ఉదాహరణలు. అల్లా అనగా తండ్రి. వారు అవలుద్దీన్ను రచిస్తారు.
తర్వాత సాక్షాత్కారం అవుతుంది. మేము యోగబలం ద్వారా విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ అసురీ ప్రపంచంలో చాలా చాలా సహనశీలుగా అయి ఉండాలి. ఎవరైనా నిందించినా దుఃఖంనిచ్చినా సహించాలి. తండ్రి శ్రీమతాన్ని ఎప్పుడు వదలరాదు. సెకండ్ పాయింట్, నేరుగా తండ్రియే పావనంగా అవ్వమని ఆజ్ఞాపించారు. అందువలన ఎప్పుడూ పతితంగా అవరాదు. ఎప్పుడూ ఏ పాపం జరిగినా దాన్ని దాచిపెట్టరాదు. ఈరోజు వరదానము. ఏకనామీ అంటే ఒకే పేరు మరియు ఏకనామీ అంటే పొదుపు యొక్క పాఠం ద్వారా అలచడిలో కూడా అచల్ అడోల్ భవ. సమయానుసారం అశాంతి మరియు ఆందోళన వాయుమండలం వృద్ధి చెందుతూ పోతున్నది. ఇటువంటి సమయంలో చలించకుండా స్థిరంగా ఉండేందుకు బుద్ధి యొక్క లైన్ చాలా క్లియర్గా ఉండాలి. అలా ఉండేందుకు సమయానుసారం టచింగ్ మరియు క్యాచింగ్ పవర్ యొక్క అవసరం ఉంది. దీనిని వృద్ధి చేసుకునేందుకు ఏకనామీ మరియు ఎకానమీ గలవారిగా అవ్వండి. ఏకనామీ మరియు ఎకానమీ చేసే పిల్లల లైన్ క్లియర్గా ఉన్న కారణంగా బాప్దాదా ఇచ్చే డైరెక్షన్ను సహజంగా క్యాచ్ చేసి ఆందోళనలో కూడా అచల్ అడోల్గా ఉంటారు, అంటే స్థిరంగా ఉంటారు. స్లోగన్: స్థూల సూక్ష్మ కోరికలను త్యాగం చేయండి, అప్పుడు ఏ విషయాన్ని అయినా ఎదుర్కోగలరు. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఇప్పుడు మనస్సు యొక్క క్వాలిటీని పెంచుకుంటే క్వాలిటీ కలిగిన ఆత్మలు సమీపానికి వస్తారు. ఇందులో డబుల్ సేవ ఉంది, సొంతానికి మరియు ఇతరులకు కూడా. స్వయం కొరకు వేరుగా శ్రమ చేసే పని ఉండదు. ప్రాలబ్ధి ప్రాప్తి అనే స్థితి అనుభవం అవుతుంది. ఈ సమయం యొక్క శ్రేష్ఠ ప్రాలబ్ధం సదా స్వయం సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండటం మరియు ఇతరులను సంపన్నంగా చేయటం. అచ్చా, ఓం శాంతి.